అది దొరికే అదృష్టం కాదు. భగవత్ కార్యమునందు ఉత్తముడైనటువంటి బ్రాహ్మణునికి దానం చేసేటప్పుడు స్వర్ణదానం అంత గొప్పది. వెంటనే ఆవిడ తీసి బంగారం పెట్టింది. ఎంత గొప్పదైతే ఆయన అలా అడుగుతారు? ఆయన జన్మలో ఎప్పుడు అడగరాయి. వెంటనే అక్కడ ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు గాజులు అవి అన్నీ తీసి ఇచ్చేశారు. అందుకే ఎప్పుడైనా పూర్ణాహుతి జరుగుతోందనుకోండి, పెద్దలైన వారు ఏం చేస్తారో తెలుసా? అప్పటికప్పుడు బంగారం దగ్గర లేకపోతే భార్యని ఓ గాజు తీసి ఇచ్చేయమని అందులో వేసేస్తుంటారు. అలా ఎందుకు వేసేస్తారంటే సువర్ణం దానంలో అంత గొప్పది, సువర్ణం దొంగతనంలో అంత ప్రమాదకరం. సువర్ణం దొంగతనం చేశాడనుకోండి, కట్టి కుడిపేస్తుంది కొన్ని జన్మల పాటు. బంగారు దొంగతనం అంత ప్రమాదం. కాబట్టి బంగారమును దొంగిలించుట మహాపాతకం కిందకు వస్తుంది. పాపం కాదు, మహాపాతకం. అలాగే గురువుగారు తన ధర్మపత్నితో కలిసి ఏ మంచం మీద నిద్రపోతూ ఉంటారో